28వ రోజు పత్రిజీ ప్రబోధాలలో ఈరోజు సజ్జన సాంగిత్యం చేస్తే సత్యం తెలుస్తుంది అంటూ పత్రిజీ మనకేం తెలియచేస్తున్నారో ఆ అపురూపమైన సత్యాన్ని తెలుసుకుందామా. అందరి అనుభవాలు వినాలి, అందరి జీవితాలు పరిశీలించాలి, అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరి దగ్గర నుండి నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరిది శ్రద్ధగా వినాలి. దీనిని ఏమంటారంటే సజ్జన సాంగత్యం అంటారు. సజ్జన సాంగత్యం చేస్తే సత్యం తెలుస్తుంది. సత్యం కావాలంటే ఏం చేయాలి? సజ్జన సాంగత్యం చేయాలి. సజ్జనుడు అంటే ఎవరు? సత్యం తెలుసుకున్న జనులు, వారే సజ్జనులు. సజ్జనులతో సాంగత్యం చేయాలి. సజ్జనులతో సాంగత్యం చేస్తే సుజ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో సాంగత్యం చేస్తే అజ్ఞానమే వస్తుంది. మనందరికీ జ్ఞానం కావాలి, సజ్జన సాంగత్యం కావాలి. త్రిజగతి సజ్జన సాంగితి రేఖ భవతి భవార్ణవ తరణౌ నౌక. త్రిజగతి మూడు లోకాల్లోనూ కూడాను సజ్జన సంగతి రేఖ, సజ్జన సాంగిత్యం ఒక్కటే. భవతి భవార్ణవ తరణౌ నౌక, ఈ దుఃఖ సాగరం నుంచి భవసాగరం నుంచి తరలించే నౌక ఏదయ్యా అంటే అది సజ్జన సాంగత్యం. నిజంగా మాస్టర్స్ సజ్జనులతోటే సాంగత్యం చేయాలి. అందుకే నిన్న మనం చెప్పుకున్నాం కూడాను, ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చినాక మనం ఒంటరి వాళ్ళమైపోతాము. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ఏమీ ఆధ్యాత్మికంలో లేరు కాబట్టి. పత్రిసర్రే చెప్పారు, ఇంతమంది నా పక్కన కూర్చోగలిగారు, మా అన్నయ్య కూర్చోలేకపోయారు, ఆయన ధ్యానం చేయలేకపోయారు, ఇంతమంది అని చెప్తే చేశారని ఎన్నో సందర్భాల్లో అన్నారు. ఇప్పుడు చెప్పాలంటేనండి, ఒక కుటుంబం తీసుకుంటే, ఇప్పుడు మా ఫ్యామిలీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము ముగ్గురము ధ్యానులమే. ఎక్కువ మౌనం. మీరు 24/7 ఎప్పుడైనా రండి, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అవసరమైతేనే మాట్లాడతాం, ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటాం. ఏదైనా గబుక్కు నేను పక్కింటి వాళ్ళుగా నటు వాళ్ళుగానే ఉన్న చెత్తలు వేస్తే మాత్రం నేను భరించలేను మాస్టర్స్. అదేదన్నా అన్నా మనకెందుకు వదిలేసే అంటారు, కానీ అవి కూడా వినరండి. మా వారు మా పాప కూడా ఒక్కొక్కసారి ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది. అయినా కూడా వదిలేసేయమంటాం, వదిలేయటం, ఎవరిని పట్టించుకోం, మా గోలేదో మేము. ఆధ్యాత్మికత అనేది మా ముగ్గురికి ముగ్గురినే చేసింది. ఎందుకంటే చుట్టూ ఉన్న ప్రపంచం అండి, ఇదొక మూర్ఖపు ప్రపంచం. మన స్పిరిచువల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వాళ్ళందరూ చాలా ఇంకా చెప్తే అర్థం చేసుకోలేని మూర్ఖత్వం ఉన్న ఆత్మలు అన్నమాట అవన్నీ. సో దూరమైపోయాయి ఏదో ఒక రకంగా వాళ్ళే. ఎవరో మొన్న ఒక ఆయన అంటున్నారండి, బాధితుల్ని నేరస్తుల్ని చేయటం అని. అలా చేసేసి వాళ్ళే దూరం అయిపోయారు. మనమేం చేసిందేం లేదు. అంటే వాళ్ళు కూర్చున్నామంటే లోకాభిరామాయణాలు, కంప్లైంట్స్, కామెంట్స్ ఇవి ఎక్కువ. సో పత్రిసర్ మనకి అవి రెండూ వద్దన్నారు. అది చేసేవాళ్ళు మనకి దగ్గరగా ఉండరండి. నిజంగా మాస్టర్స్ ఆధ్యాత్మికంలోకి రావటం, యోగత్వ స్థితికి రావటం. యోగత్వము అంటే మరొక యోగికి తప్ప ఈ భాష అర్థం కాదు. మిగతా వాళ్ళకి పిచ్చి వాళ్ళ కనిపిస్తాం. ఏదో ఒక జన్మలో వాళ్ళు పిచ్చివాళ్ళు అవ్వాల్సిందేనండి. అప్పుడు మన పిచ్చికి అసలైన పిచ్చి ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది, ఆ పిచ్చోళ్ళకి. అప్పటి వరకు మనం పిచ్చోళ్ళుగానే కనిపిస్తాం, పిచ్చోళ్ళకి కదండి. సో సజ్జన సాంగత్యం కావాలి, సజ్జనులు కావాలండి. ఈ సజ్జనుల మధ్య ఈగో ఉండకూడదు. నేను మాస్టర్ని, నువ్వు మాస్టర్వి మనం చెప్పటమే కానీ ఒకరిది వినము. ఇప్పుడు ధోరణి అలానే ఉంటుంది, వినిపించుకోలేరు.
నేను ఇక్కడ చీరాల దగ్గర ఒక ఊర్లో క్లాస్ చెప్తున్నాను. అంటే మాకు ఫస్ట్లో మాకు వచ్చిన మాస్టర్ తను నాకు చాలా దగ్గరగా కూర్చున్నారు. నేను ఆమెకి విసుగ్గా ఉందండి నా క్లాస్ వినటం. నేను స్టార్ట్ చేసి జస్ట్ 10 మినిట్స్ నాకు వైబ్రేషన్ అంతా గజిబిజి అయిపోతుంది. నేను క్లాస్ స్టార్ట్ చేస్తే లైవ్లో లాగా ఏదో సంథింగ్ ఆ మాడు దగ్గర ఒత్తిడిగా ఉండి అది వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటిది బ్రేక్స్ వస్తున్నాయి ఏదో నత్తాళ్ళలాగా. వాట్ ఈస్ దిస్ అని చూస్తే ఆ మేడం యొక్క వైబ్రేషన్ ఆ క్లాస్ జరగనివ్వట్లేదు. అప్పుడు ఏదో ఒక బుక్లో చదివాను, టార్కోమ్ గారి పుస్తకంలో, మనకి ఇతరులు ఎప్పుడు 5 అడుగుల దూరంలో ఉండాలని. అప్పుడు ఆ క్లాస్ చెప్తూనే నేను కాంతి వేసుకున్నాక నేను క్లాస్ చెప్పగలిగాను మాస్టర్స్. ఎందుకంటే సజ్జన సాంగిత్యంలో కూడా ఈగో ఉండకూడదు. వినాలి. పత్రిసార్ దగ్గర ఏం నేర్చుకున్నామండి? ఆయనతో గంటలు గంటలు గడిపాము, రోజులు రోజులు ఉన్నామంటారు, ఆయన ఆరాలో ఉన్నామంటారు. ఆయన దగ్గర నుండి ఏం నేర్చుకున్నారో మనకి ప్రతిబింబంగా ఒకటి కనిపించదు వాళ్ళల్లో. ఆయన ఆరాలో ఉండాలి, ఆయన ఎనర్జీ వల్ల ఏదో ఎదిగిపోవాలి. కానీ ఆయన ప్రదర్శిస్తూ ఆయన బిహేవ్ చేస్తూ నేర్పిస్తున్నది నేర్చుకుందామనే జ్ఞానం ఎంతమందికి ఉంది? అందుకే ఆయన పిరమిడ్ మాస్టర్స్ అంటూనే ఉంటారు. మనము క్రిందటి అధ్యాయాల్లో కూడా చూసాం, పిరమిడ్ మాస్టర్స్ ఏమీ ఆశించరు అని. వీటికి మనకు అర్థాలు ఎత్తుక్కుంటున్నామా అండి? పత్రిసర్రు ప్రబోధాలు, పత్రిసర్రి జ్ఞానము, పత్రిసర్వి బుక్స్ వేయించేయటం, ఇలా సాగిపోతుంది. కానీ అసలు ఏంటి పత్రిజీ? ఆయన అసలు ఆయన ముందు మాట్లాడే వాళ్ళు ఎవరు ఆయనకి మించిన జ్ఞానులేం కాదండి ఈ 40 ఏళ్లలో కూడా చెప్పాలంటే. కానీ ఎంత శ్రద్ధగా వింటారో. నేను ఇక్కడ పిరమిడ్ ఓపెనింగ్ వస్తే నేను మాట్లాడుతుంటే నా మైక్ కూడా ఆయన సరి చేశారు. అట్లా ఇంకొక చోట కూడా అట్లానే చేశారు. నేను నేర్చుకోలేదు చూడండి మాస్టర్. ఆయన ఏం మాట్లాడుతున్నామో ఎంతో శ్రద్ధగా వింటారు. అది నేను పత్రిసార్ దగ్గర నేర్చుకున్నాను మాస్టర్స్. అభ్యాసం చేయాలి. అభ్యాసం లేకపోతే ఆధ్యాత్మికతలో ఎదగలేము. అనుకరణ ఉండకూడదండి, ఆచరణ మాత్రమే ఉండాలి. ఆయన వేసుకున్న డ్రెస్సు, ఆయన పెంచుకున్న గెడ్డాలు ఇవి కాదు కావాల్సింది. ఆయన అందుకనే ఇక్కడ వస్త్రధారణ పెట్టలేదు. నిజంగా పత్రిజీ విలువ తెలిస్తే మాత్రం అసలు వర్ణించలేంది మాస్టర్స్. ఈ ఈ తరుణంలో ఆయన ఇండివిజువల్గా బ్రతకటం అంటే ఏంటో నేర్పించారు. భక్తి భగవంతుడిని అడుక్కోవటమే కదండి భక్తి అంటే. ఇదివ్వు అదివ్వు ఇదివ్వు అలసిపోయిందండి మనసు, ఆత్మ కూడా అడుక్కొని నా విషయానికే చెప్తున్నా. అలసిపోయిన తరుణంలో పత్రిసార్ ధ్యానం నేర్పించారు. ఇప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా కూడా మొక్కులండి. ఇదివరకు నా మొక్కులకు డైరీ ఉండేది. నా మ్యారేజ్ ఫిక్స్ అవ్వగానే అవి మొత్తం తీర్చేసుకొని మ్యారేజ్ చేసుకున్నా. తర్వాత వీళ్ళు ఎలా ఉంటారో ఏమీ తెలియదు అవి తీర్చటమని. ఇప్పుడు కనీసం ఏమీ ఉండదు మాస్టర్స్. నా కూతురు విషయంలో కూడా నేను ఏ సంకల్ప ధ్యానాలు ఏవి ఎప్పుడూ కూడా నేను చెయ్యలేము. ఎప్పుడు చేయలేమంటే పత్రిసార్ ఇండివిజువాలిటీ, ఉద్ధారాత్మనేమాత్మనాం, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి అన్న సత్యాన్ని ఎవరమైతే ఆకలింపు చేసుకుంటామో వెతుక్కోము. ఇప్పుడు నిజం చెప్పాలంటే పత్రిసార్ దగ్గర ఇంకా నేర్చుకున్నది ఏంటంటే ఆయన ఒక సత్యాన్ని నిర్భయంగా చెప్పేస్తారు. అది ఎట్లాంటి ప్లేస్ అక్కడ ఎవరైనా ఉండనివ్వండి. అది నేను నేర్చుకున్నాను మాస్టర్. సత్యాన్ని ఇంకా చెప్పకపోతే ఇప్పుడు 5th డైమెన్షన్, 6th డైమెన్షన్, 7th డైమెన్షన్కి వెళ్తున్నాం. ఏదేదో చాలా మార్పులు, ప్రపంచం ఆ జ్ఞానంలో, శక్తిలో మార్పులు వస్తున్న తరుణంలో ఇంకా సత్యం చెప్పలేకపోవటం అంటే అవసరమా అండి బ్రతికుండటం అనిపిస్తుంది మాస్టర్స్. ఆమె రైట్ అండి. సో సజ్జన సాంగిత్యంలో కూడా సజ్జనులే కావాలి, ఈగో లేని వాళ్ళు కావాలి. తప్పు చెప్తే తప్పు అనే ఎస్ నేను తప్పే చెప్పాను అని కరెక్ట్ చేసుకునే వాళ్ళు కావాలి. మనం ఇది ఇట్లా కాదు ఇది అన్నామనుకోండి,
వాళ్ళు చాలా గ్రేట్ పొజిషన్, మనం సరి చేస్తున్నట్టు ఒప్పుకోగలిగితేనే సజ్జన సాంగిత్యం అవుతుంది మాస్టర్స్. నా అనుభవంలోనే నేను మీతో పంచుకోగలుగుతున్నాను. ఐ రైట్ అండి? ఓకే మాస్టర్స్, ఎవరైతే సజ్జన సాంగిత్యం చేయరో వారు భవసాగరాన్ని ఈదుతూ ఉంటారు. సాగరము అంటే సముద్రం. ఈ సముద్రాన్ని ఎవరైతే ఈదుతారో వారు మునిగిపోతారు. మరి ఈ దుఃఖ సాగరాన్ని ఈదలేరు. కాబట్టి నావ కావాలి. సాగరాన్ని దాటేందుకు ఈత వస్తే సరిపోతుందా? నావ కావాలి. ఈ దుఃఖ సాగరాన్ని, భవసాగరాన్ని దాటింపజేసి ఆ నావ ఏదయ్యా అంటే సజ్జన సాంగత్యం. అదొక్కటే నావ. ఎన్నో తెలుసుకోవచ్చు మాస్టర్స్. మనము ఈ నిజంగా సజ్జన సాంగిత్యంతో ఎన్నో తెలుసుకోవచ్చు. ఈవెన్ ఆధ్యాత్మికంలో ఉన్న తోటి మాస్టర్స్తో కూడా మన వర్క్కి వాళ్ళ ఫ్రీక్వెన్సీస్ ఏదన్నా డిస్టర్బ్ అయితే యూనివర్స్ వాళ్ళని కూడా కట్ చేసేస్తుందండి నిర్దాక్షిణ్యంగా. ఏదో మాస్టర్స్ అయిపోయాము, ఏదో పెద్ద ఆధ్యాత్మికంలో ఉన్నాం, ఇవన్నీ యూనివర్స్ ముందు కుప్పిగంతుల్లాగా ఉంటాయి. నేను చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమైంది, మీతో నేను పంచుకోగలుగుతున్నాను. కాదంటారా? త్రిజగతి సజ్జన సంగతి రేఖ అంటే ఇదొక్కటే మాత్రమే. భవతి భవార్ణవ తరణౌ నౌక. ఈ నవ భవసాగరాన్ని, దుఃఖ సాగరాన్ని దాటిస్తుంది. ఆ నావలో కూర్చుంటే సాగరం దాటవచ్చు. నావ లేకపోతే ఎంతసేపని ఈదుతావు? కాసేపు ఈదుతావు, తర్వాత మునిగిపోతావు. కానీ నావ ఉంటే ఈతక్కర్లేదు. నావలో కూర్చుంటే మెల్లిగా తెడ్డు వేస్తుంటే సముద్రం అంతా దాటొచ్చు. నావ కావాలి. నావ ఉంది అని చెప్పారు ఆది శంకరాచార్యులు వారు. ఏమిటా నావ? అది సజ్జన సాంగిత్యం అనే నావ. ఏమవుతుంది ఆ నావలో ప్రయాణిస్తే? సత్యం తెలుస్తుంది. సత్యం తెలిస్తే ఏమవుతుంది? సత్యంలో జీవిస్తాము. తెలియకపోతే దాంట్లో ఎలా జీవిస్తాము? సత్యం తెలిసినప్పుడు సత్యంలో జీవిస్తాము. సత్యంలో జీవించినప్పుడు దుఃఖ సాగరాన్ని దాటుతాము, అవలీలగా దాటుతాము. ప్రతి మనిషికి ఏం కావాలయ్యా అంటే ఆధ్యాత్మిక శాస్త్రంలో, ఆధ్యాత్మిక జీవితంలో సజ్జన సాంగిత్యం కావాలి. ఆ సజ్జన సాంగిత్యంలో వాళ్ళు ఏమి పొందారో మనకు చెప్తారు. మనం ఏం పొందాలో మనకు తెలుస్తుంది. మీరు సజ్జన సాంగిత్యం చేయలేదనుకో, ఎవరు ఏం పొందారో మీకు ఎలా తెలుస్తుంది? నువ్వేం చేయాలో నీకు ఎలా తెలుస్తుంది? దీనికి ఒక చిన్న ఉదాహరణ మీకు నేను చెప్పుకోవాలండి. వైజాగ్ రమణేష్ గారు ఒకరోజు కాల్ చేశారు. ఆయన నన్ను తరచూ ఒకటి వర్క్ చేయమంటూ అడుగుతారు. బుక్ అనేది ఒక 15 minutes డిస్కషన్. ఎందుకో తెలియదు మాస్టర్, అది ఆయన ఇప్పటికి 4 times అడిగినా కూడా ఇంకా అది నేను చేయలేకపోతున్నాను. అదే చెప్తే 24 hours ఉన్నాయి, మీరు ఏం చేస్తారమ్మా అని అడిగారు. పత్రిజీ కూడా అదే అంటారు. పత్రిజీకి ఈయనకి అంటే ఏవి వర్కులు లేవు, ఇదే వర్క్ కాబట్టి చేయగలరండి. బట్ ఒక హౌస్ వైఫ్కి 24 hours ఇప్పుడు దట్టు ఇప్పుడున్న టైం ఎలా సరిపోతుందండి? అదే అడిగాను. నెక్స్ట్ అండి, ఆయన ఎసెన్షియల్ న్యూ ఎనర్జీ బుక్స్ అండ్ ఆల్సో నక్షత్ర మిత్రులు పుస్తకం దగ్గర పెట్టుకొని మా సంభాషణలో నా స్టేట్ ఇప్పుడు ఎలా ఉందో నేను కొన్ని ప్రశ్నలు, ఇది ఎట్లా సార్ మీరు ఇలా చేయమే, అది ఎట్లా అండి, ఇది ఇట్లా అంటున్నప్పుడు ఆయన బుక్ తెరుస్తూ ఆ పేజెస్ తీస్తే కరెక్ట్గా నా సిచ్యువేషన్కి ఆన్సర్స్ వచ్చాయండి. అమ్మ నాకు ఇదివరకు ఇది ఉన్నది తెలీదు తల్లి, ఇప్పుడు మీరు ఇది ఇది ఏంటి అని అంటూ ఉంటే బుక్ తెరగానే అదే వస్తుంది అని అన్నారు. ఇదే సజ్జన సాంగిత్యం అంటే. నిజంగా ఆయన చెప్తున్నట్లు ఒక బుక్ ఇట్లా ఒక సజ్జన సాంగిత్యంగా ఒక్క 20 minutes మనం చేయగలిగితే, నాకే చాలా ఆన్సర్స్ వచ్చాయండి ఆ రోజు. నేను కొన్ని పెయిన్స్ పడుతూ ఉన్నాను. అవి ఏంటో తెలీదు. నేను వాడితో మాట్లాడటం నాకు జవాబు రాక కొన్ని నేను ఇదవుతున్న తరుణంలో
అసెన్షన్ బుక్లో ఏ పెయిన్ ఎందుకు వచ్చిందో అసలు ఏంటి అనేది ఆ రోజు నాకు క్లియర్ కట్గా ఆన్సర్స్ వచ్చాయండి. ఆ తర్వాత నాకు ఆ పెయిన్స్ పోయాయి. అందుకే పత్రి సార్, మీకన్నా జ్ఞానంలో ఎక్కువగా ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉండమంటూ ఉంటారు. ఎందుకంటే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. నాకు రమణేష్ గారంటే చాలా గురుభక్తి అని చెప్పాలండి ఆయన పట్ల. ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే ఈరోజు నా ఈ స్వాధ్యాయ పర్వం అనే చెప్పాలి. నిజంగా వారికి నేను సదా సదా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఏ పలానా బుక్ చేయండమ్మా అని ఆయన చెప్తే ఆ పుస్తకము వైజాగ్ నుండి నాకు కొరియర్లో పంపించిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి నేను రిటర్న్ చేసిన సందర్భం ఉంది. ఎలా అయినా బుక్ సాధిస్తాను, సాధించబడుతుంది కూడానండి. సో మాస్టర్స్, సజ్జన సాంగిత్యం కావాలి, సజ్జనులు కావాలి. నేను ఈ 16 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో సజ్జన సాంగిత్యాల్లో ఇప్పుడు నేను సరి అయిన సజ్జన సాంగిత్యం కోసం అన్వేషిస్తున్నాననే చెప్పాలి మాస్టర్స్. మళ్ళీ రేపటి రోజున మరింత జ్ఞానాన్ని పంచుకుందామా? థ్యాంక్ యూ.